నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం కండ్ల కలక గురించి తెలుసుకుందాం. కండ్ల కలక అంటే పింక్ ఐ అని కూడా అంటాం దీన్ని. అంటే చాలామంది చూస్తూ ఉంటే కళ్ళు ఒక సైడ్ కన్ను కానీ రెండు కళ్ళు కానీ కంప్లీట్ రెడ్ అయిపోయి బర్నింగ్, మంట, దురద అనేది వస్తూ ఉంటుందన్నమాట. దీని గురించి మనం తెలుసుకుందాం. అంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది, అసలు ఎందువల్ల వస్తుంది అన్నది మనం తెలుసుకుందామండి. ఈ కండ్ల కలక అనేది 3 రకాలు ఉంటుంది. ఒకటి వైరల్, బ్యాక్టీరియల్, ఎలర్జిక్, ఇలా 3 రకాలు ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇది కండ్ల కలకలు ఏమవుతుందంటే మనకి ఇక్కడ కంజక్టివా అంటాం. ఈ తెల్ల పొర ఏదైతే ఉందో ఆ తెల్ల పొర అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ తెల్ల పొర దేనివల్లనే ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ తెల్ల పొర ఇంపార్టెన్స్ ఏంటి అంటే అది లూబ్రికేట్, అంటే మన కన్నుని లూబ్రికేషన్ అంటే తేమని ఉంచుతుంది అనమాట. ఒకవేళ అది ఎఫెక్ట్ అయితే మనకి కంటి నుంచి నీరు రాదు, డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోవడం వల్ల మనం కళ్ళు తిప్పేటప్పుడు కంట్లో ఏదో పడినట్టు అనిపించడం కానీ, కళ్ళు మంట లేదా రెడ్ కలర్ అయిపోవడం, ఎండని చూడలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ కండ్ల కలక కంటి చూపుతో చూస్తే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనుకుంటారు. కానీ ఇది అలా స్ప్రెడ్ అవ్వదండి. ఒకరి నుంచి ఒకరు చూసుకోవడం వల్ల స్ప్రెడ్ అవ్వదు. మనం దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం దీని యొక్క రకాలు అనేది తెలుసుకుందాం. ఇది ఎక్కువగా కొంచెం సమ్మర్ నుంచి రైనీ సీజన్కి వెళ్ళే టైంలో, అంటే సమ్మర్ అయిపోయి అప్పుడప్పుడే వర్షాలు పడుతుంది కదా, అప్పుడే గాలిలో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా వెరీ మోస్ట్ కామన్ ఏంటంటే వైరల్ కంజక్టివైటిస్. ఇది ఏదైనా ఎడినో వైరస్ వల్ల కోల్డ్, కాఫ్ ఇలాంటివి ఉన్నప్పుడు అది తగ్గాక తర్వాత మనకి ఈ కండ్ల కలక అనేది వస్తుంది. దీని యొక్క లక్షణాలు ఏంటంటే కళ్ళు అనేవి చాలా పింక్, రెడ్ కలర్లో అయిపోతుంది. ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ స్కూల్స్లో వచ్చేదన్నమాట. ఒకరి నుంచి ఒకరికి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి మనకి విజన్ కూడా బ్లర్రింగ్ ఆఫ్ విజన్ ఉంటుంది. అండ్ ఇది 7 నుంచి 14 రోజులు ఇది కండ్ల కలక అనేది ఉండే అవకాశం ఉంటుంది. సెకండ్ మోస్ట్ కామన్ ఏంటంటే బ్యాక్టీరియల్ కంజక్టివైటిస్. దీనిలో కూడా మనకి ఎక్కువ మంట, నొప్పి అని ఉండదు, కానీ పొద్దున్న లేచిన వెంటనే కంటి పుసులు కానీ, కంటి నుంచి పస్లాగా చీములా రావడం కానీ జరుగుతుంది. ఇది కూడా మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ ఎలర్జిక్ కంజక్టివైటిస్ అంటాం. అంటే ఎలర్జీ వల్ల వచ్చేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ మీద వెళ్తుంటాం, పాలన్ గ్రెయిన్స్, కంట్లో ఏదైనా కెమికల్స్ పడడం, వర్షం లాంటిది పడడం, పాలన్ గ్రెయిన్స్ పడడం వల్ల వస్తుంది. దీనిలో ఏంటంటే ఇది ఎవరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు, కానీ మనకి బాగా కన్ను అంతా ఏదో ఉన్నట్టు ఇరిటేషన్ వచ్చి దీనిలో మ్యాక్సిమం ఒక కన్నే ఎఫెక్ట్ అవుతుంది, 2 కళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండదండి. సో ఇది ఎలర్జిక్ కంజక్టివైటిస్. ఇది కూడా వెరీ కామన్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ కంజక్టివైటిస్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ జాగ్రత్త, మన చేతులు బాగా కడుక్కోవాలి. మన టవల్ మనం సెపరేట్గా వాడుకోవాలి. మనం ఇలా ఎక్కువ రబ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కళ్ళు పట్టుకోవడం, వాళ్ళ చేతులు పట్టుకోవడం వల్ల వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేయకూడదండి. అంటే మన చాలామంది లెన్స్ పెట్టుకుంటారు కదా, ఈ కండ్ల కలక వచ్చినప్పుడు కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేస్తే కంప్లీట్ కన్నే పోయే అవకాశం ఉంటుంది. సో అస్సలు లెన్స్ అన్నది వాడొద్దు, మళ్ళీ అది పెట్టుకోవద్దు. ఆ టైంలో వస్తే ఆ లెన్స్ పడేయడం ఈజ్ వెరీ బెటర్. ఆ లెన్స్ అన్నది వాడకూడదు. ఇంకా చెప్పాలంటే ఎండలోకి వెళ్ళేటప్పుడు మన కళ్ళు ఆల్రెడీ ఇరిటేషన్ ఉంటుంది, డార్క్ స్పెట్స్ అనేది పెట్టుకోవాలి. ఆ డార్క్ స్పెట్స్ ఎందుకు పెట్టుకుంటామంటే ఎండ నుంచి మన కళ్ళని కాపాడుకోవడానికి. అంతేగాని కళ్ళు అనేవి ఏమంటారు ఒకరికొకరు స్ప్రెడ్ అవ్వకుండా కాదు. సో దానివల్ల మన కళ్ళు అనేవి కొంచెం ఇది ఉంటుంది, అంటే ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సోప్స్ అనేవి వాడకూడదు. అంటే కంట్లో సోప్స్ అవన్నీ వెళ్తే ఇంకా రెడ్డిష్గా అయిపోయే అవకాశం ఉంటుంది ఈ కండ్ల కలక అనేది. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఏమి ఇస్తామంటే నార్మల్ యాంటీబయాటిక్స్ కానీ, సిట్రజిన్ ఎలర్జీ ట్యాబ్లెట్స్ కానీ, లేదా ఐ డ్రాప్స్, రీఫ్రెష్ టియర్ డ్రాప్స్ ఉంటాయి, లేదా అఫ్లాక్స్ ఐ డ్రాప్స్, యాంటీబయాటిక్ డ్రాప్స్ కానీ ఇవి ఇస్తాం. ఏమైనా పెయిన్ ఉంటే బ్రూఫెన్ ట్యాబ్లెట్ ఇలాంటివి మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ కండ్ల కలక వచ్చినప్పుడు మ్యాక్సిమం స్కూల్కి పిల్లల్ని 1 వీక్ పంపించకపోవడమే మంచిదండి. ఎందుకంటే అది ఒకరికి వస్తే క్లాస్లో అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ.